గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీ మార్చినట్లు తాజాగా ఆయన నియోజకవర్గాన్ని మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఓ చర్చ అయితే ఆయన అనుచరుల్లో వైరల్ అవుతోంది. ఆ క్రమంలోనే తాజాగా వల్లభనేని వంశీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయి ఈ అంశంపై చర్చించగా విజయవాడకు అటు కానీ ఇటు కానీ అంటే పెనమలూరు లేదా మైలవరం నియోజకవర్గాల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని వంశీ ఎదుట ఆప్షన్ పెట్టినట్లు, అయితే ఈ అంశంపై తన అనుచరులతో ఆలోచించి తన నిర్ణయం తెలియజేస్తానని పార్టీ అధినేతకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెనమలూరు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా జోగి రమేష్ ను, అలాగే మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎస్ తిరుపతిరావు పేర్లను ప్రకటించారు. మరోవైపు మైలవరం ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫ్యాన్ పార్టీ వీడి సైకిల్ పార్టీలోకి జంపు కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందేనని, ఇక సీఎం జగన్ తన ముందు ఉంచిన ఆప్షన్స్ పై మంత్రి జోగి రమేష్ తో చర్చించేందుకు వల్లభనేని వంశీ సమాయత్తమయ్యారని, ఎందుకు అంటే మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన మైలవరం నుంచి పోటీ చేసేందుకు తన వంతుగా ప్రయత్నాలైతే ఎప్పటి నుంచో చేసుకుంటున్నారని, ఓవేళ మళ్లీ నేను మైలవరం నుంచి బరిలో దిగుతానంటూ జోగి రమేష్ తన ప్రయత్నాలు ప్రారంభిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని, అలాంటి వేళ జోగి రమేష్ తో చర్చించి ఆ తర్వాత తమ నేత వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇక గన్నవరం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ, అది కూడా గత ఎన్నికల్లో జగన్ వేవ్లో సైతం టీడీపీ అభ్యర్థిగా గెలుపొందటం, ఆ తర్వాత ఆయన ఫ్యాన్ పార్టీలోకి వెళ్లటం, ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీపై స్థానిక నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అలాంటి వేళ నియోజకవర్గాన్ని మారిస్తే సరిపోతుందన్న ఓ అభిప్రాయానికి వంశీ వచ్చినట్లు తెలుస్తోంది. అదీ కాక గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసి వంశీ చేతిలో ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల సైకిల్ పార్టీలోకి జంపు కొట్టడంతో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలో దిగనున్నారని, అలాగే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని, దీంతో ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్న ఓ ప్రచారం అయితే ఇప్పటికే గన్నవరంలో వాడి వేడిగా నడుస్తోందని, దీంతో వంశీ నియోజకవర్గాన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన అనుచరులో ఓ ప్రచారం అయితే సాగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గం కంచుకోట అని, తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు సైకిల్ పార్టీనే సవారీ చేసిందని, మరో 2 సార్లు మాత్రం స్వతంత్ర అభ్యర్థులు, ఒకసారి హస్తం పార్టీ గెలిచిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటిది రానున్న ఎన్నికల్లో మళ్లీ సైకిల్ పార్టీనే విజయకేతనం ఎగురవేయటం ఖాయమని ఇప్పటికే ఓ స్పష్టమైన అభిప్రాయం అయితే నియోజకవర్గంలో జోరందుకుందని, ఇక జగన్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు చేస్తున్న విమర్శల దాటి కంటే ఫ్యాన్ పార్టీ అధినేత సొంత సోదరి వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి వైఎస్ జగన్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తోందని, దీంతో జగన్ గెలుపును దాదాపుగా వైఎస్ షర్మిలే గండి కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇప్పటికే ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోందని సమాచారం. ఏది ఏమైనా జగన్ గెలుపేమో కానీ గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ బరిలో దిగితే మాత్రం ఓటమి ఖాయమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆయన అనుచరులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారన్న ఓ ప్రచారం అయితే వాయు వేగంతో కొనసాగుతోంది.